Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా మీద ప్రేమతో ఆయన ఈ సహజీవన కార్యక్రమాన్ని మళ్ళీ ఈ రోజు కూడా జరుపుకోవడానికి మనకి అవకాశం ఇచ్చారు. అందుకని బాబా ఆ ప్రేమమయునికి మనందరి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ మనం ఈ సహజీవనంలో భాగంగా ప్రవచన బాబా 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 ప్రవచన సుమమాలికలను మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు 154 చెప్పుకున్నాము. ఈరోజు 155, 156 రెండింటిని బాబా మనకి మళ్ళీ ప్రసాదంగా ఇచ్చారు ఆయన. అవి చెప్పుకొని ఆ తర్వాత అవి ముందు గానం చేసి చెప్పుకొని ఆ యొక్క లోతుల్లోకి కొంచెం ప్రయాణం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. కోరికల వలయములోన ఆత్మ చిక్కుకొని పోయి కోర్కెల వల్లన ఏర్పడిన పరిమిత వ్యక్తిత్వం పరిచి నుండి బయటపడలేకున్నది. ఆత్మ తన ఊహలకు మంత్రముగ్ధమవుతుంది, తనకు తానే పరిమితమైపోయినట్లు వేరే తను ఉన్నట్లు ఊహించుకుంటుంది. వచనాల్లో ఆ వచనాలు సంక్షిప్తం చేస్తే ఒక్కొక్క సుమమాలికగా అది రూపుదిద్దుకుంటుంది. ఇది అంతా ఆయన యొక్క సంకల్పమే తప్ప ఇందులో ఈ పనిముట్టు యొక్క పరమేయం లేదు. ఈ రెండింటి యొక్క సారాంశంలోకి ఒకసారి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కోరికల వలయం. వలయము అంటే ఆ వలయంలో ఒకే ఒకటి ఉండొచ్చు, ఒక వలయం, లేదా వలయాలు ఉండొచ్చు. వలయం అయితే ఒక్కటే ఉంటుంది. వలయాలు అయితే అవి ఎలా ఉంటాయంటే మనకి ఎమీబా, మీరు చూసి కదా, సైన్స్ చదువుకున్నారు అందరూ. ఎమీబా ఆకారంలో అనేక వలయాలు అలా ఒకదాని కింద ఏర్పడిపోతాయి. అటువంటి వలయాలు మానవుడికి ఊహించలేనని ఏర్పడతాయి.
అగణితమైనవి ఏర్పడతాయి. అటువంటి వలయాల్లో ఆత్మ చిక్కుకొనిపోద్ది. అంటే ఒక గ్రామ్ఫోన్ రికార్డులో పాటని అందులో నిశ్శబ్దపరుస్తారు. దానికి ఒక ప్రత్యేకమైన యంత్రం ఉంది. ఆ నిశ్శబ్దపరచబడింది మళ్ళీ బయటికి రావాలంటే ఒక ముళ్ళు దాని మీద ఉంచి ఆ ముళ్ళు దాన్ని గట్టిగా అదిమి ఉంచి ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ తిరిగినప్పుడు వలయాలు ఏర్పడతాయి. మీరు చూసే ఉంటారు. ఆ వలయాలు ఏర్పడినప్పుడు సౌండ్ మనకి వినబడుతుంది, లేకపోతే వినబడదు. గ్రామ్ఫోన్ ఆ ప్లేట్ తిరగపోయినా పిన్ను నొక్కకపోయినా వలయాలు ఏర్పడవు. ఇక్కడ గ్రామ్ఫోన్ అనేది మనస్సు. ఆ పిన్ అనేది ఒక విధంగా మన కోరికల సమూహం. ఎప్పుడైతే ఆ పిన్ దాన్ని టచ్ చేస్తుందో, ఒత్తిడి చేస్తుందో, గ్రామ్ఫోన్లో వలయాలు ఏర్పడినట్టుగా వలయాలు ఏర్పడి ఆత్మ చిక్కుకుపోతుంది అంటారు బాబా. దేహము దేహి రెండు మాటలున్నాయి. మానవుని యొక్క బాహ్య శరీరాన్ని శరీరము దేహము అని కూడా అంటాం. అయితే శరీరము అంటే మరొక అర్థం ఉంది. శరీరము అంటే ఒక విధంగా తీవ్ర శ్రావ్యమైనటువంటి నాదము అని ఒక అర్థం ఉంది. అందువల్ల ఇక్కడ రెండవది ఏదైతే ఉన్నదో వలయం, దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ పిన్ను ముందుకెళ్తుంది. వలయాలు ఎలాగైతే ఏర్పడతాయో కోర్కెలు పెరుగుతున్న కొద్దీ అసలు ఆత్మ చిక్కుకుపోవడం ఏమిటి, ఎలాగా అంటే ఆ పాట ఆ రికార్డులో ఎలా చిక్కుకుపోయింది అంటే ఆ మనసు అనేటువంటి పెద్ద పరికరం సహాయం చేసింది. అలాగే ఇక్కడ మన మనసు అది ఆ ఆత్మని ఒక విధంగా ఆ వలయాల్లో బంధిస్తుంది. అప్పుడు వ్యక్తిత్వం పరిమితం అయిపోతుంది. పరిమితం అవడం అంటే అసలే మానవుడే పరిమితుడు, కానీ దానికి స్వేచ్ఛ పోతుంది. అందువల్ల ఇంకా పరిమితం అయిపోతుంది. వ్యక్తిత్వ పరిధి నుండి బయట పడలేకున్నది. నేను వ్యక్తిని, నేను ఫలానా అన్నటువంటి భావం నుంచి ఆత్మ దాంతో ఒక విధంగా ఒకటి కాకపోయినప్పటికీ కూడా చిన్న రంధ్రం ఉండి ఇంట్లోకి సూర్యరశ్మి ప్రసరించింది అనుకోండి, ఒక రౌండ్ బింబం పడుతుంది ఇంట్లోని. కానీ ఆ తెల్లడిది ఏమిటండి అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? సూర్యబింబం అండి అంటాం. లేకపోతే అక్కడ చిల్లు నుంచి వస్తుందండి సూర్యరశ్మి అంటాం. అంటే అది సూర్యరశ్మి. అనంతమైనటువంటి సూర్యుడి వేరు, సూర్యుడి యొక్క అనంతమైనటువంటి ఆ సూర్యుడి యొక్క వెలుగు వేరు, దాని వేడి వేరు. కానీ మన ఇంట్లో చిన్న చిల్లు ద్వారా వచ్చినంత మాత్రం చేత దాన్ని ఎలాగైతే మనం సూర్యుడు అంటున్నాము, సూర్యరశ్మి అంటున్నాము, ఆత్మ అది ఎప్పుడైతే కోర్కెల వలయంలో చిక్కుకుపోయిందో ఆ పరిధి నుండి, చిక్కుకున్న పరిధి నుండి బయటపడలేదు. దాన్ని బయటపడేటటువంటి శక్తి ఎవరికుంది? మెహర్ బాబాకి మాత్రమే ఉన్నది. ఇంకా ఏ దేవుడు చేయడానికి అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ ఎవరైనా చెయ్యాలి అంటే మళ్ళీ బాబా పర్మిషన్ తీసుకోవాలి. ఈ యుగానికి ఆయన ఆధ్యాత్మిక చక్రవర్తి. చక్రవర్తి ఆజ్ఞ లేదే ఎవరు ఏం చేయడానికి లేదు. అంచేత ఈ ఆత్మ ఆ వలయంలో దాని యొక్క యథార్థ పరిస్థితిని మర్చిపోయి అక్కడ ఆ ఆత్మకు ఏ ఊహలైతే ఏర్పడతాయో ఆ ఊహలతో అది అందులో జైల్లో ఉన్నటువంటి ఖైదీలాగా ఉండిపోతుంది. ఓహో, నా పరిస్థితి ఇదే కాబోలు, నేను ఇంతే కావాలా. అంచేత ఏ దేహంలో నా యొక్క ఉనికి ఉన్నదో అది నేను వేరైపోయావన్నమాట అన్నటువంటి ఒక ఊహలో అది పరిభ్రమించే అవకాశం ఉంటుంది. అంటే ఇది బాబా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కోరికలు తగ్గించుకుంటే, కోరికలు సమూహాలు పెరగకుండా జాగ్రత్త పడితే ఇదివరకే ఏర్పడిన వలయం, ఆ వలయం యొక్క విస్తృతత్వం బాబా నామం చేస్తూ ఉన్నందువల్ల కోరికలు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు ఆత్మకి మనం స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం లేవు కదా, ఎలా స్వేచ్ఛనిస్తాం అని అనిపిస్తుంది మనకి. కానీ ఈ మహాబ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు బ్రహ్మాండ నాయకుడు. వాడే వ్యక్తిగత రూపాలతో ఉన్నాడు. ఆ బ్రహ్మాండ నాయకుడే అనుభవం అతంది. అందుచేత మనకి ఈజీ అయినటువంటి విధానం చెప్తున్నాడు. ఆ విధానం మనం ఆచరిస్తే ఆచరణ. మనం లేవండి ఎలాగ ఆచరిస్తాము, లేకపోవడం అనే భావన అది సత్యం. కానీ లేము అన్న భావన ఎంత సత్యంగా ఉందో, శరీరం ఉన్నది, నేనున్నాను, నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది అనే భావనలు కూడా అలాగే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? ఏ భగవంతుడైతే మానవాకారం ధరించాడో ఆయన ఊహల్లో ఉన్నాయి. ఆ ఊహల్లో ఉన్నవి మనం అనుభవిస్తూ ఉన్నాం. అందువల్ల ప్రాథమికంగా ఆ ఊహలు పోవాలంటే ఆయన నామస్మరణ యొక్క శక్తి పనిచేయాల. నామస్మరణ శక్తి ఎప్పుడైతే పనిచేస్తుందో వ్యక్తిత్వం ఖచ్చితంగా అది పిక్చర్లోకి రాదు. వ్యక్తిత్వం రాకపోతే దైవత్వం వస్తుంది. వ్యక్తిత్వం ఉన్నంత కాలం కూడా దైవత్వం రాదు మానవుడికి. పునరపి జననం, పునరపి మరణం తప్పదు. అందువల్ల మెహర్ బాబా ఎంత ప్రేమమయుడు. మన ప్రయాణానికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏ ఏ శక్తులైతే అవరోధంగా నిలిచి ఉంటున్నాయో వాటిని ఏ చేస్తే తమకు స్వేచ్ఛను స్వేచ్ఛనిచ్చే వాళ్ళం అవుతామో ఆ సులువులన్నీ చెప్తున్నాడు ఆయన. మనం చేసిన ఏ పనైనా సరే మనం చెయ్యం, అంతా ఆయనే చేస్తాడు. కానీ ప్రీతముడు, ప్రేమికుడు అని రెండు పెట్టాడు ముందు. ప్రీతముడును నేనే, ప్రేమికుడును నేనే అని. ఈ ప్రేమికుడు వీడు కేవలం ప్రేమికుడులా లేడు, ప్రీతముడిని మర్చిపోయి నేనే ఉన్నాను అనుకుంటున్నాడు. అది దురదృష్టం. వీడికి ఉనికే లేదు. నేనే ఉన్నాను మరి ప్రపంచం ఇంకెవరు లేననే భావంతో ప్రతి ప్రేమికుడు కూడా, ప్రతి భక్తుడు కూడా చెలరేగిపోతున్నాడు. అందువల్ల ఎదురుగుండా రహదారి కనిపిస్తున్న డొంకల్లోని తుప్పల్లోనూ ప్రయాణం చేసే పరిస్థితి మానవులకి ఏర్పడుతుంది. ఇది ఈ రెండు
సమమాలికల యొక్క అర్థం. ఇప్పుడు మనం వచనాల్లోకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం చాలా చెప్పుకున్నాం. ఈ ప్రవచనాల్లో మనం ఇప్పుడు 375వ పేజీలో ప్రవచనాలు, 375వ పేజీలో, 74వ పేజీలో ఆ పేజీ చివరిని 4 లైన్లు ఉన్నాయి. అవి ఒకసారి చెప్పుకొని 375వ పేజీలోకి ప్రయాణం చేద్దాం. 374వ పేజీలో ఆఖరి లైన్లు 4 ఉన్నాయి. అందులో మొదటి లైను భగవంతుని కొరకు జీవించడమే యుక్తమైనది. భగవంతుని కొరకు జీవించడమే యుక్తమైనది. భగవంతుని కొరకు జీవించడమే యుక్తమైతే మన కోసం మనం ఎలా జీవిస్తాం? అంటే చచ్చిపోమని అర్థం కాదు. మనం జీవిస్తున్న జీవనంలో ఎక్కువ కాలం దేవునితో జీవించాలి. పాట కూడా బాబా రాశాడు, గాయించాడు. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం, జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. ఎలా రాయిస్తారు చూడండి. ఈ పనిముట్టుకి, ఏం చేతకాని పనిముట్టుకి సహజ జ్ఞానం అనేటటువంటి ఒక ఛానల్లో తోస్తాడు అలా రాయించుకోవడానికి. మన ఇంట్లో కుక్క ఉంటుంది. ఆ కుక్కను పెట్టి మనం ఏం చేస్తాం? దానికి గొలుసు వేస్తాం. ఆ గొలుసు పట్టుకొని దాన్ని ఎక్కడ పెడితే అక్కడ ఉంటుందండి. ఇక్కడ మానవుడి పరిస్థితి అయితే ఆయన ఆ పాదాల చెంత ఒక విధంగా అందరినీ అంటే కోపం వస్తుందేమో. ఈ పనిముట్టు మాత్రం కుక్కతో సమానమే. ఎందుచేత? రాతి స్థితి, కీటక స్థితి, కుక్క స్థితి, 3 స్థితుల్ని వర్ణిస్తూ కుక్క స్థితి శ్రేష్టమైనది అన్నారు బాబా. అంచేత ఈ పనిముట్టుకి అలా కుక్కగా ఆయన పాదాల దగ్గర ఆ జీవితాన్ని గడపడం చాలా ఇష్టం. అందుచేత చెయ్యి తీసుకెళ్ళి ఎక్కడికెళ్తే కుక్క అక్కడ ఎలాగైతే ఉంటుందో అలాగే నీకు ఉనికి లేదు. నువ్వు దేవుడి కోసం జీవించు అంటే జీవించవలసిందే. అలాగే అతని కొరకు మరణించడమే తెగి ఉంది. జీవితం ఎలాగైతే దేవుడితో జీవించాలో మరణించడం కూడా దేవుడి కోసమే మరణించాలా. మరి జీవించడము మరణించడం దేవుడి కోసం అయితే మధ్య జీవితం మాత్రం మనకెందుకు? అది కూడా ఆయనతోనే ఉన్నాం. గొప్ప విషయం ఇది. మిగిలినంతా భ్రాంతిమయమైన విలువ కొరకు శూన్యంలో చేసే వ్యర్థ ప్రయత్నం అంటున్నారు ఆయన. మనం చేసేవన్నీ కూడా దేవుని కోసం జీవించి దేవుని కోసం మరణించడం, ఆ రెండు తప్ప మిగిలిన భ్రాంతిమైన విలువలు కోసం శూన్యంలో చేసే వ్యర్థ అంతా కూడా వ్యర్థ ప్రయత్నమే అంటున్నారు. అంటే ఆయన కోసం జీవించడం, ఆయన కోసం మరణించడం తప్ప మిగిలిన జీవితంలో వ్యర్థమే. అంత స్పష్టంగా బాబా చెప్తున్నాడు. ఆయన చెప్పడంలో లోట్లేదు, మనం అర్థం చేసుకోవడంలో, ఆ అర్థం చేసుకొని జీవించడంలోనూ మనలోనే లోపం ఉన్నది.
మిత్రులారా, అద్భుతమైనటువంటి ప్రవచనాలని రోజు వింటున్నారు. చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే మనం ఈ సహజీవనం అనే ఆ నామధేయం ఆయన ఎలాగైతే పెట్టాడో అందుకు తగ్గట్టుగా అన్ని విషయాల్ని కూడా కూలంకషంగా చెప్పుకునే అవకాశాన్ని కూడా ఆ ప్రభు మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మనం 375వ పేజీలో మానవాళి ఆధ్యాత్మిక స్వేచ్ఛకై చేయు కృషి, ఆధ్యాత్మిక స్వేచ్ఛకై మానవాళి చేయు కృషి అన్నటువంటి హెడ్డింగ్ తో ప్రవచనాల్లో 375వ పేజీలో ఒక సబ్జెక్ట్ ఉంది. అది ఇప్పుడు చదువుకుందాం. స్వేచ్ఛ కొరకు రోదన. స్వేచ్ఛ కొరకు రోదన అంటే ఇది ఎలా మనం అన్వయించుకోవచ్చు అంటే, ఇంట్లో హాయిగా చక్కగా నాన్నతోటి అమ్మతోటి అక్కలతోటి ఆడుకొని హాయిగా సరదాగా ఉంటూ కావలసినవన్నీ తింటూ అల్లరి చేస్తూ, అల్లరికి అమ్మేమో వచ్చి దెబ్బ కొట్టి మళ్ళీ బుజ్జగిస్తే సంతోషిస్తూ, నాన్న ఒక దెబ్బ కొట్టి బుజ్జగిస్తే సంతోషిస్తూ ఆ చిన్నపిల్లడు ఎలాగైతే ఆ ఇంట్లో ఉంటాడు, వాడికి సమంగా స్కూల్లో జాయిన్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది వాడి పరిస్థితి? అంతవరకు ఎంత హాయిగా ఉన్నాడో ఇంట్లో, ఆ హాయికి అవరోధం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ ఏమిటంటే, ఏ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతూ భగవంతుడికి దూరం అయిపోతూ, ప్రేమకి దూరం అయిపోతూ, అతి ముఖ్యమైనటువంటి ప్రేమ, అధేయత, సర్వసమర్పణ అనేటువంటి వాటికి దూరం అయిపోతూ చస్తూ పుడుతూ ఉన్న మనకి స్వేచ్ఛ కావాలి. ఇక్కడ ప్రారంభమైన బాబా ఎలా అంటే, ప్రపంచమంతా మానవులు తమ అంతరాల్లోంచి స్వేచ్ఛ కొరకు ఆక్రోశిస్తున్నారు. స్వేచ్ఛను ప్రేమించుట, స్వేచ్ఛ కొరకు వెదుకుట మానవుల ముఖ్య లక్షణాలు. అన్ని జాతుల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని కాలాల్లోనూ దిక్కుతోకని వెతుకులాడుతూ ఆరాటపడే మానవులంతా కోరుకునేది కేవలం స్వేచ్ఛనే. ఈ స్వేచ్ఛ సంస్కార భూయిష్టమైన మానవ జీవితం నుంచి నాకు స్వేచ్ఛ కావాలని ఎవ్వరూ కోరడం లేదు. వీళ్ళు దేనికోసం వెతుకులాడుతున్నారంటే కేవలం స్వేచ్ఛకి. అంటే ఏ స్వేచ్ఛకి? అది బాబా మరి చెప్తున్నారు. ఎట్టి పరిమితులు లేని నిజమైన స్వేచ్ఛ యొక్క పూర్తి పూర్వాపరాలను అర్థం చేసుకున్న వారు చాలా కొద్ది మందే ఉంటారు. ఎట్టి పరిమితులు లేని నిజమైన స్వేచ్ఛ యొక్క పూర్తి పూర్వాపరాలను బాబాల వరుసలో కానీ, ప్రపంచంలో ఇతర భక్తుల్లో కానీ, వేదాంతుల్లో కానీ, ప్రవచనకారుల్లో కానీ ఇప్పటి వరకు నిజమైన స్వేచ్ఛ యొక్క పూర్తి పూర్వాపరాలను అర్థం చేసుకోవాలన్న ఉద్దేశం కలగలేదు. ప్రవచనాలు చెప్పిన వారికి బ్రహ్మశ్రీలు, శ్రీశ్రీలు అంటారు. వాళ్ళు దేనికోసం ప్రార్థిస్తున్నారు? వాళ్ళు ఏ జ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నారో అది ప్రజలకు ఇవ్వాలి అని వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ఆలోచనలే. వాళ్ళు ప్రవచనాలతో స్వేచ్ఛ పోగొట్టుకుంటే మనం రకరకాల చర్యలు చేస్తూ స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నాం. దేవుడి పేరిట వేదాలు శాస్త్రాలు చదువుకొని వాళ్ళేమో ఒక విధంగా ప్రపంచానికి జ్ఞాన సముపార్జన ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు స్వేచ్ఛను వాళ్ళు పోగొట్టుకున్నారు. మనం దేవుణ్ణి పొందాలనేటటువంటి ఆరాటంలో మనం మనకున్నటువంటి ఆ స్వేచ్ఛ ఏమిటి అనుకున్నారని
ఆధ్యాత్మిక స్వేచ్ఛ, దాన్ని పోగొట్టుకున్నాం. అందుచేత స్వేచ్ఛ యొక్క నిజమైన లక్షణాలను కొంతవరకు మాత్రమే అర్థం చేసుకున్న వారు చాలా మంది ఉంటారు. కొంతవరకు అర్థం చేసుకున్న వారు తత్ సంబంధిత జీవితం కొరకు ఆరాటపడి దానికి అనుగుణ్యమైన స్వేచ్ఛను మాత్రమే పొందగలరు. ఈ విధంగా విభిన్న వ్యక్తులు వివిధ వస్తువులకు తావిచ్చు విలువలకు అనుగుణంగా విభిన్న రకాలైన స్వేచ్ఛ కొరకు చూపిస్తున్నారు. స్వేచ్ఛ కావాలి, మానవుడికి స్వేచ్ఛ కావాలి, ఆరాటపడుతున్నాడు. కానీ ఆ ఆరాటం అంతా కూడా స్వేచ్ఛను పొందడం కోసం పొందడం లేదు. కొన్ని రకాల పనులు చేసి ప్రపంచానికి మేలు చేద్దామని వాడుకున్న స్వేచ్ఛను పోగొట్టుకున్నారు కొంతమంది. తెలిసి తెలియని పనులు చేస్తూ ఆ పనులే చాలనుకుంటూ కొంతమంది వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛని పోగొట్టుకుంటున్నారు. ఇలా రకరకాలుగా మానవ జన్మ ఏదైతే ఉందో దానికి ఇవ్వబడినటువంటి ఆధ్యాత్మిక స్వేచ్ఛ మానవుల యొక్క ఆ విభిన్నమైనటువంటి ఆలోచనల్లో అది ఆ సంఖ్యలలో ఉండిపోయి స్వేచ్ఛ ఏ మానవుడు కూడా పొందలేకుండా పోతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మెహర్ బాబా 75 ఏళ్ల జీవితంలో ఆయన స్వేచ్ఛగా ఉన్నారా లేదా అని ఆలోచించండి ఒకసారి. చాలా విస్తృతమైనటువంటి ఉన్నతమైనటువంటి కీలకమైనటువంటి తినడానికి కూడా ఖాళీ లేనటువంటి విస్తృత కార్యకలాపాలు చేశారే మన ప్రీతముడు. ఆయనకి ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉన్నదా లేదా? భగవంతుడికి మానవ రూపంలో ఉంటే ఆ భగవంతుడు మానవ రూపంలోకి రావడమే మానవుల ఆధ్యాత్మిక ప్రగతి కోసం వస్తాడు. అందుకు మానవుడు అవుతాడు. మరి ఆ మానవుడు ఆ ప్రగతిని మానవులకు కలిగించాలని తాను చేసే ప్రతి కార్యం కూడా దానికి పేరు ఆయన ఏమని పెట్టారు? విశ్వ మానవ కార్యక్రమము, యూనివర్సల్ వర్క్. మానవులు చేస్తుంది యూనివర్సల్ వర్క్ కాదు, ఇండివిజువల్ వర్క్. అవతారుడు చేసింది యూనివర్సల్ వర్క్. దానివల్ల ఆయన స్వేచ్ఛ పోలే, ఆయన స్వేచ్ఛ ఎంచుకున్నాడు. ఎప్పుడైతే హజరత్ బాబాజాన్ ఆ భృష్టి స్థానంలో బాబాని ముద్దు పెట్టుకుందో అప్పుడు ఆయన ఏం పోగొట్టుకున్నాడు? సామాన్య మానవునిలా సామాన్య అనుభూతిని పోగొట్టుకొని దివ్యానుభవాన్ని పొందాడు. అంతే కదా. ఆ దివ్యానుభవం అంటే మానవులని ఉద్ధరించడం కోసం. అది ప్రతి యుగంలో కూడా ఆయనకి ఒక దినచర్య అయిపోయింది. అందుచేత మెహర్ బాబా మానవుడిగా మానవ రూపంలో స్వేచ్ఛ లేకుండా లేడు. దివ్య స్వేచ్ఛని పొంది భగవంతుడు విశ్వమానవ కార్యక్రమాన్ని ఉన్నతంగా చేశాడు. ఆయన ప్రతిదీ ఆయన అవతారం ఏ స్థాయిలో ఉందో ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది అన్నాడు కదా, అందుకు తగ్గట్టుగా ప్రతి కార్యక్రమాన్ని చేశాడు ఆయన. మనకి ఊహించడానికి కానీ ఆ కార్యం పూర్వాపరాలు తెలుసుకోవడానికి కానీ మనకి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అందువల్ల భగవంతుడు తన ఉనికిని తాను అనుభవిస్తూ, తన స్వేచ్ఛను తాను అనుభవిస్తూ, తన అవతార ఆవిష్కరణని భూమి మీద అది ఒక విధంగా కదిలపరుస్తూ సామాన్య మానవుడిగా, సనాతనుడిగా, దివ్యమయుడిగా, ఉన్నతోన్నతుడిగా తన విశ్వమానవ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించాడు. ఇన్ని ఆలోచనలు
ఎవరి బగంలో ఆయన కాకపోతే? కాబట్టి ఆయన మనందరి ద్వారా మానవాళి స్వేచ్ఛను కోరుతున్నట్లే మన ద్వారా వ్యక్తిగా ఆయన ఆ భావంతో, ఆ భావన ఆయనలో అది ఎస్టాబ్లిష్ కావాలి. ఎస్టాబ్లిష్ కావాలి అంటే ఆయనకి ఆయనే ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదించుకొని ఆ పని పూర్తి చేయాలి. కాబట్టి అందుకే చాలా ఉన్నతమైన కార్యక్రమాలు ఉన్నతోన్నతంగా సాధించాడు ఆయన. మిత్రులారా, స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ కాదు. భౌతిక కార్యకలాపాల నడుమ ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి మానవులకి ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడి కోసం ఉక్కిరి బిక్కిరైపోవాల్సిన పరిస్థితి రావాలి. అది స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ. బహుశా మీ అందరికీ అర్థమైంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం మనకు ఆయనే చేయిస్తున్నాడు కాబట్టి ఆయనే మనకి తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు ఆయన. అందుకని మీరంతా కూడా మనం ఏమైతే చెప్పుకుంటున్నామో దాని యందు పరిపూర్ణంగా ఒక చక్కని జ్ఞాపక శక్తిని మనం ప్రతిరోజు కూడా అలవాటు చేసుకొని ఆ శక్తితో ఏదైతే మనకి దేనిదైతే బాబా ఆసక్తి కలిగించాడో ఆ ఆసక్తిని పెంపొందించుకోవడానికి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు అద్భుతమైనటువంటి మెహర్ ప్రభు యొక్క చరిత్రం, దివ్య జీవనం, ప్రభుస్థుతి 8వ భాగంలో మనం ఎక్కడైతే అంటే పేజీ 3366 నుంచి ఆ మీద 2-3 పేరాలు చెప్పుకున్నాం. 2 పేరాలు ఉన్నాయి. ఆ 2 పేరాలు ఇప్పుడు మనం ప్రారంభిస్తూ లోపలికి ప్రయాణం చేద్దాం. ఇక్కడ బాబా మీద పేరాలో ఆఖరి వాక్యం సమస్యకు కారణాలను నిర్ధారించడంలోనూ నివారణను అవలంబించడంలోనూ ఏకపక్ష ధోరణి, పక్షపాత విధానాన్ని అనుసరించడం జరుగుతోంది. మొత్తం పరిస్థితి నిరాశాజనకంగా, అస్పష్టంగా, అపరిష్కృతంగా ఉండిపోయింది అన్నారు. అక్కడికి ఆపాం. కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిస్థితిలోని క్లిష్టమైన అంశమంతా ప్రాచీన పదమైన మతం అనే పదాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడంలోనే, పునర్విశ్లేషించడంలోనే ఉంది. చూశారా? ప్రాచీనమైన పదం మతం అనే పదం. ఆ పదంలో ఉన్నటువంటి ఔచిత్యం కానీ ఔన్నత్యం కానీ ఇప్పటికి మానవులు సరిగ్గా అవగాహన చేసుకోలేదు, సరిగ్గా విశ్లేషించుకోలేదు అంటున్నారు బాబా. పాశ్చాత్య దేశాల్లో మతం అతి తక్కువగా ఉంది. అక్కడ ఎప్పుడైనా ఈ పదాన్ని వింటే అది రాజకీయాలకు కానీ ఉపయుక్తంగానో లేక భౌతిక జీవితానికి పరిచారికి గానో ఉన్నట్లుంటుంది కదా. అంటే ఈ మతం అనేది అసలు మతం అంటే ఏమిటి? వాడి మతం అంటేనండి, వాడి మతం అంతే అంటాం. అంటే ఏంటి మతం అంటే ఏమైంది? ఇప్పుడు వాడి తాలూకా ఇష్టం, అదే ఆడి మతం. తూర్పు దేశాలు మోతాదుకు మించిన
మతంతో బాధపడుతున్నాయి అంటే మనవి. మోతాదుకు మించిన మతంతో బాధపడుతున్నాయి. ఎంత ఎంత విశ్లేషించో చూడండి. పర్యవసానంగా నిస్పృహ చెందిన ప్రాచ్య జనావళి వస్తు సంపద అనే విరుగుడు కోసం వెంపర్లాడుతుంది. పాశ్చాత్య దేశాల్లో వైజ్ఞానిక ప్రగతికి, సైంటిఫిక్ ప్రోగ్రెస్ పర్యాయపదంగా మతాన్ని వ్యవహరిస్తారు. వైజ్ఞానిక ప్రగతి ఆచరణీయతలో హానికరంగా ఆవిష్కరింపబడుతోంది. ప్రాగ్దేశాల్లో, ముఖ్యంగా ఇండియాలో దైవీ సామ్రాజ్యాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్థాపించడానికి మారుగా అపరిపక్వ కర్మకాండలు, మొరటైన ఆచారాలు, మృత సిద్ధాంతాల రూపంలో మతం కనుమరుగైపోయింది. అతి ఉన్నతమైన భారతదేశంలో మతానికి ఎటువంటి దురవస్థ కలిగిందో బాబా చక్కగా చెప్పారు చూడండి. పాశ్చాత్య దేశాల్లో వైజ్ఞానిక ప్రగతికి, సైంటిఫిక్ ప్రోగ్రెస్, దానికి పర్యాయ పదంగా మతాన్ని వ్యవహరిస్తారు. ఆ వైజ్ఞాన ప్రగతికి మతం అనేది పర్యాయ పదం. వైజ్ఞానిక ప్రగతి ఆచరణీయతలో హానికరంగా ఆవిష్కరింపబడుతోంది. ఇంచేత మనం ఎప్పుడైతే సైన్స్ పెరిగిందో, సైన్స్ వల్ల సుఖపడుతూ ఉన్నాము, నష్టపోతూ ఉన్నాము. చిన్నతనం నాకు జ్ఞాపకం ఉంది. ఈ పనిముట్టుకు చిన్నతనం జ్ఞాపకం ఉంది. ఆ చిన్నతనంలో మాకు సబ్బు ఉండేది కాదు, బ్రష్ ఉండేది కాదు, పేస్ట్లు ఉండేవి కావు, ఏమీ లేవు. అయితే ఏమిటయ్యా, చెరువులు ఉండేవి, నూతులు ఉండేవి. బొగ్గు అంటారు, బొగ్గు కర్రలు కాల్చుగా వస్తున్న బొగ్గు. ఆ బొగ్గును పిండి చేసుకొని ఆ పిండిలో కొంచెం ఉప్పు కూడా పిండి చేసి కలిపి ఆ బొగ్గు ఉప్పు కలిగిన మిశ్రమంతో పళ్ళు తోముకునేవాళ్ళని. అయితే ఆ వయసులో పళ్ళు అంత వేరం ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి నేను చేసినటువంటి ఆ పని వల్ల ఇంకా గట్టిపడ్డాయి. ఎప్పుడైతే బొగ్గు ఉప్పు కలిపిన మిశ్రమం విడిచిపెట్టి పేస్టుల్లోకి వచ్చాము, నోటి రుచి ఏదైతే మనం అనుభవించవలసి ఉందో ఆ అనుభవం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది. పళ్ళు పుచ్చిపోవడం, నొప్పులు రావడం, ఇప్పటికీ మనం వాడుతున్న బ్రష్ల వల్లే, పేస్టుల వల్లే పళ్ళు పుచ్చిపోతున్నాయి. మరి అది మానగలమా? మానలేము. అది పాశ్చాత్యుల నుండి మనకి అది అందినటువంటి ఒక పెద్ద సదుపాయం. అందువల్ల ఏమైంది, ఇలాంటి సదుపాయాలు చాలా వచ్చాయి మనకి, వైజ్ఞానిక సదుపాయాలు. ఇవన్నీ హాని. ఏసీ వాడుతున్నారు ఇళ్లలో, అది ఎంత హాని చేస్తుందో ఎవరు గ్రహించరు. దానివల్ల మనలో ఉన్నటువంటి యాక్షన్ ఆఫ్ మెటబాలిజం అది దెబ్బతినేస్తుంది. పోనీ ఒక గంట వాడతామా ఏసీ రోజుకి? కాదు, 22లోనో 23లోనో పెట్టేస్తాం, తెల్లవారులో పడుకుంటాం. నవీనతని మన శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఉపయోగించుకుంటామా, లేదు శరీరం యొక్క దాని స్థితి స్థాపకతని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటామా?
ఏసీ వేసి పడుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతుడికి అరగంటలో నిద్ర వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు అయితే 1 గంట అవుతుంది. అక్కడితో ఆపేయాల. పాపం మేము తెల్లవారులే మా ఇంట్లో వేసి ఉంటుందండి. అసలు పగలు కూడా ఉంచుతుంటామండి. అదేదో ఒక గొప్ప అభివృద్ధికర ఔషధంలాగా చెప్పుకుంటాం. కానీ దానివల్ల నీ ఆయుర్దాయం క్షీణించుకోండి. అందువల్ల ఆచరణీయతలో హానికరంగా ఆవిష్కరింపబడుతోంది. ముఖ్యంగా ఇండియాలో దైవీ సామ్రాజ్యాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్థాపించడానికి మారుగా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ దైవీ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మారుగా అపరిపక్వ కర్మికాండలు, ఎంత మాట వాడు ఎలాంటి వాడు వాడారు చూడండి. పరిపక్వ రైతుల్లోని అపరిపక్వం 1000 కొబ్బరికాయలు కొడతానండి వీడు. నాకు ఏదైనా ఈ ఉపకారం జరిగితే నీ ఆలయానికి వచ్చి 1000 కొబ్బరికాయలు కొడతానంటాడు. ఆడు కొట్టకొండు బస్తాలతో తీసుకెళ్లి మనుషులు పెట్టి కొట్టించిస్తాడు. ఏం చేత కొబ్బరికాయ కొట్టాలి అంటే దానికి కూడా టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ లేకపోతే ఒకసారి కొట్టినప్పుడు పెంకుగా 2గా విడిపోతే ఆ మధ్యకి మన తలకి చర్మం వెళ్ళిపోతే అక్కడ ముక్కపోద్ది. అంటే కొట్టడు, ఇంకోటి మీద కొట్టిస్తాడు. పోతే ఆడి చర్మం పోద్ది కదా. తర్వాత కొబ్బరికాయలు డబ్బులతో వచ్చేస్తాయి, వీడేం కష్టపడక్కర్లేదు. అలాగే కర్మకాలం చేయడానికి కావలసిన సామాగ్రి, వస్తువులు, వాటి పేరు చెప్పుకోవడం అనవసరం, అవి దొరుకుతాయి. అన్నిటికంటే పెద్ద సామాగ్రి ఏంటంటే పురోహితుడు, పూజారి. వాడు మనకి డైరెక్టర్. ఏమిటి? ఈ దైవీ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మారుగా అది స్థాపన కాకుండా చూస్తుంది పూజారి వర్గమే, పురోహిత వర్గమే. అందువల్ల ఏమైంది? వాటికి అలవాటు పడిపోయాం. అపరిపక్వ కర్మకాండలు, మొరకైన ఆచారాలు సనాతన కాలం నుంచే ఉన్నాయి. సినిమాలు కూడా చేస్తున్నారు. సనాతనమైనది మూర్ఖపు పనులు మనం ఏం చేస్తున్నాము? మృత సిద్ధాంతాలు, అంటే అందులో జీవం ఉండదు. అటువంటి సిద్ధాంతాలు రూపంలో మతం కనుమరుగైపోయింది అంటున్నాడు ఆయన. మనిషి యొక్క మహోన్నతమైన పరిస్థితి మతం అనే చెరసాలలో మగ్గిపోతుందండి. శాంతికి, సమృద్ధికి బీజాలను అందించడానికి బదులు అడుగంటిన ఈ మతం కులతత్వాన్ని, మత దురభిమానాన్ని, జాతి అహంకారాన్ని, దేశీయాభిమానాన్ని మానవ హృదయాల్లోకి అతి శీఘ్రంగా చొచ్చుకునేటట్లు చేస్తోంది. కులతత్వం, మత దురభిమానం వగైరా మాటలన్నీ నాయకత్వం, గొప్పతనం, బాధలు, పవిత్రత అనే విషయాలకు అడికట్టు మాటలుగా తయారయ్యాయి. సంగ్రహంగా చెప్పాలంటే మతం ఒక సజీవ శక్తిగా లేకుండా కనుమరుగైపోయింది. మతాన్ని పునరుజ్జీవింపజేయడానికి అపరిపక్వ భావాలని ఇరుకైన చీకటి గదుల్లో దాగి ఉన్న మతాన్ని వెలికి తీసి మానవుల్లో స్ఫూర్తిని మరొక మారు తిరిగి తన పూర్వవైభవంతో ప్రకాశింపజేయడమే ఈనాటి తక్షణ కర్తవ్యం. ఎవరిది? మంది. కానీ మనం కూడా మతాన్ని అవలంబించకపోయినా మత సిద్ధాంతాలను గౌరవిస్తాం. మతం ఆచరించమన్నవన్నీ ఆచరిస్తాం, చెయ్యమన్నవన్నీ చేస్తాం. అసలు మనం ఎక్కడ మర్చిపోతామేమో అని పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు, కంటికి ఆకర్షణగా ఉండేటట్టుగా. ఇస్కాన్ ఉందనుకోండి, చాలా పెద్దవి సంస్థలు, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు బాబా చెప్పిన అపరిపక్వ కర్మకాండలు, మొరసైన ఆచారాలు, మృత సిద్ధాంతాలు అక్కడ చాలా విపరీతంగా ఉంటాయి.
అందువల్ల ప్రపంచంలో అత్యంత ఆచరణీయమైన పని చేయడం అంటే ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉండడమే. ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉండడమే. సద్గురులను ఉదాహరించుకోవద్దు. వివేకానందుడు ఉన్నాడు, ఆయన సద్గురువే. కానీ ఆయన ఒక సాధకుడుగా ఉన్న రోజుల్లో రామకృష్ణ పరమహంస ఉన్నప్పుడు ఆయన భావాలు ఏమిటనుకున్నారు మీరు? మహోన్నతమైనవి. అది ఏమిటవి? ఆధ్యాత్మిక ప్రవృత్తితో నిండిన భావాలవి. మనలో ఆధ్యాత్మిక ప్రవృత్తి లేదు, రాదు కూడా. అంచేత పేరుకు తగ్గట్టుగా ఆయన రామకృష్ణ పరమహంస గురుత్వంలో ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన ఆశీర్వాదం వల్ల సద్గురువుగా మారాడు. ఆయన అతి ఉన్నతమైనటువంటి భావాలతో దేశాల్లో తన యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తి యొక్క జాగృతి గురించి మాట్లాడాడు ఆయన. అందువల్ల ఏమంటున్నారు బాబా? మతాన్ని పునరుజ్జీవింపజేయడానికి అపరిపక్వ భావాలనే ఇరుకైన చీకటి గదుల్లో దాగి ఉన్న మతాన్ని వెలికితీసి మానవుల్లోని స్ఫూర్తిని మరొక మారు తిరిగి తన పూర్వ వైభవంతో ప్రకాశింపజేయడమే ఈనాటి తక్షణ కర్తవ్యం. రామకృష్ణ మిషన్స్ ఇన్నేళ్ల నుంచో పనిచేస్తున్నాయి. 1971-72 ప్రాంతాల్లో విశాఖపట్నంలో రామకృష్ణ మిషన్లో చిన్న సభ్యత్వం ఉండేది. కానీ వాళ్ళందరికీ తలలో నాలుగుగా అక్కడ జీవించవలసిన కొంత సమయం బాబా ఇచ్చారు. అయితే అప్పుడు నాకు అనిపించింది, ఎల్లప్పని తెలియదు కదా, ఇప్పుడు బాబా చెప్పినట్టే నాకు జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవృత్తి లేదు, బాహ్య కర్మల ప్రవృత్తి, కర్మకాండల ప్రవృత్తి ఇదే మిగిలే. అందుచేత ఆధ్యాత్మికంగా ఉండేందుకు ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఉండేందుకు ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు. మనకు సమయం కావాలి, స్థలం కావాలి, పరిస్థితులు కావాలి. సమయం మనమే పెట్టుకుంటాం, స్థలాన్ని మనమే తయారు చేసుకుంటాం, పరిస్థితులు మనమే ఏర్పాటు చేసుకుంటాం. అది ఎప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడ పాతబడిపోయిన వాటికి మళ్ళీ పునరుజ్జీవం పోసి కొత్తగా చేసుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు? ఆధ్యాత్మికంగా ఉండేందుకు ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు అంటున్నాడు ఆయన. అలా ఉండగలవా మనం? అమ్మ నాయన లక్షలు ఖర్చు పెట్టి సెంటర్లు పెట్టుకున్నాము, ఆ సెంటర్లో చాలా పెట్టుకున్నాము, చాలా పెట్టుకున్నాము. అలా కొనుక్కోవడం ఎలాగవుతుంది? అది విడిచిపెట్టిస్తే అలాగా అని మనకు అనిపిస్తుంది. దీని అర్థం ఇప్పుడు మనం వేటికైతే అలవాటు పడ్డామో అవి విడిచిపెట్టమని కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమన్నాడు బాబా? ఆధ్యాత్మిక ప్రవృత్తి నీలో పెరగాలి, అది పెరగాలి. బాహ్యంగా చేసే పనులు కావు. దానికి అలా పెరగడానికి ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు అని అర్థం. మరి మనం ఎలా అయిపోయాం? కూరుకుపోయాము. సెంటర్కి వెళ్ళకపోతే వాడు బాబా ప్రేమికుడు కాదు.
కానీ ఆంధ్రప్రదేశ్లో 100కి సెంట్రల్కి వెళ్తున్న వారు బాబా ప్రేమకు ఎంతమంది అంటే ఒక 30-40 ఉంటారు, 40 మంది పర్సెంటేజ్. సెంట్రల్కి రాకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్లో ఉన్నారు.